మోంతా తుఫాను రాష్ట్ర రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నట్టేట ముంచింది. తుఫాను ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంటలకు అపార నష్టం జరిగింది. వరి, పత్తి, సోయా పంటలు నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మోందా తుఫాన్ విరుచుకుపడింది. అన్నదాతలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. 2 రోజుల పాటు జిల్లాలో ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో ముఖ్యంగా మంచిర్యాల, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని వందలాది ఎకరాల్లో వరి, పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని రోజుల్లో ఇంటికి వస్తుందనుకున్న ధాన్యం పూర్తిగా నేలరాలిపోయింది. చేలల్లోని పత్తి తడిసి ముద్దయింది. కోటి ఆశలతో సాగు చేసిన పంటలు కళ్ల ముందే నీటిపాలు కావడంతో రైతాంగం కన్నీరు మున్నీరవుతున్నది. అప్పులు తీర్చే మార్గం లేక రైతులు గుండెలు బాదుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంట నష్టంపై పూర్తి స్థాయిలో సర్వే చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మోందా తుఫాన్ ప్రభావంతో మంచిర్యాల జిల్లాలో 40.6 వర్షపాతం కురిసింది. 24 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జిల్లాలోని అన్ని మండలాలు కలుపుకొని దాదాపు 3,350 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చెన్నూరు, జైపూర్, మందమర్రి మండలాల్లో 788 ఎకరాల్లో పత్తి పంట నీటి పాలైంది. అటు బెల్లంపల్లి, తాండూరు, నెన్నెల, కోటపల్లి, చెన్నూరు, జైపూర్, మందమర్రితో పాటు మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్, దండేపల్లి, జన్నారం, లక్సెట్టిపేట, కన్నేపల్లి, వేమనపల్లి మండలాల్లో 2,563 ఎకరాల్లో వరి పంటకు తీరని నష్టం జరిగింది. ఒక్క చెన్నూరు మండలంలోనే దాదాపు 1,154 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మోంతా తుఫాన్ ప్రభావం వల్ల నా పత్తి మొత్తం నల్లబారి పడిపోయింది. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి నాకు పత్తికి గిట్టుబాటు ధర అందించగలరని కోరుతున్నాను. పొలం 2 ఎకరాలు పెట్టినాం. అది పొలం వర్షాలకు అంతా అడ్డం పడ్డది. అంతా మీదకెళ్ళి నీళ్ళు పారుతున్నాయి. ఇక పత్తి అని పెట్టినాం 4 ఎకరాలు. అది కూడా అంతా వర్షాలకు అంతా బుడ్డిపోయింది. కాయ అంతా రేటు కూడా ఏం లేదు. ఇక గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటాను. మోందా తుఫాన్ కారణంగా కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 44.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఖరీఫ్ సీజన్లో సిర్పూర్ టీ మండలంలోని 16 గ్రామ పంచాయతీల పరిధిలో 27 గ్రామాల్లో దాదాపు 4,300 ఎకరాల్లో వరి, 16,000 ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నారు. అయితే కాగజ్ నగర్, పెంచికలపేట, దహేగాం, బెజ్జూరు, కౌటాల మండలాల్లో భారీ వర్షాలకు పత్తి పూర్తిగా నేలపాలైంది. వరి పంట సైతం నేలకు ఒరిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి, పత్తి పంటలు చేతికొచ్చే సమయంలో తుఫాన్ దెబ్బతీసిందని, దిగుబడిపై తీవ్రంగా ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. వర్షానికి పొలం మొత్తం నేలమట్టమైంది. మీద నుంచి వాటర్ వారుతున్నాయి. పత్తి కూడా మొత్తం కాయ అంతా వర్షానికి కుళ్ళిపోయి పత్తి తీయరాకుండా అయిపోయింది. పత్తికి ఎకరాన 35 నుంచి 40 దాకా పెట్టుబడి వచ్చింది. పొలానికి ఎకరాన 30,000 ఖర్చు వచ్చింది. ఊరియా బత్తలు దొరకక ఇబ్బందితోని మందు ఊరియా లేటుగా జల్లుకున్నా కూడా ఇప్పుడు వర్షాలకి మొత్తం నేలమట్టమై పత్తి తీయరాకుండా అవుతుంది. కైకిలో కూలీల మందం కూడా వెళ్తలేదు. పత్తి పొలం మొత్తం నీట మునిగింది. ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సాయం ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే యూరియా కొరత కారణంగా పంటలు సరిగా పండక ఇబ్బంది పడుతున్న రైతులను మోందా తుఫాన్ కన్నీట ముంచింది. భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.